అబ్బా రాను రాను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ అనసూయకి బుద్ధే రావట్లేదు. శ్రీరాముల వారి గురించి అయిపోయింది, సనాతన ధర్మాల గురించి మాట్లాడుతుంది. ఇంకా మన గౌరవాన్ని మనం కాపాడుకోవడానికి మనం పెట్టుకున్నదే బొట్టు, పువ్వులు, గాజులు. నాకు ఒక అనుమానం ఉంది అనసూయ, ఏనాడైనా నువ్వు తాలిబొట్టు వేసుకున్నావా? నాకైతే ఎప్పుడు కనిపించట్లేదు. నీకు తెలుసు కదా, శ్రీవాణి చాలా బాగా పాటలు పాడుతుంది, వీణ చాలా బాగా వాయిస్తుంది. ఆమెకి తాలిబొట్టు గురించి మాట్లాడితే వాళ్ళ అత్తగారు చెప్పారంట, తాలిబొట్టు బయటికి కనిపించకూడదు, లోపల దాచుకోవాలి అని చెప్పారంట. అత్తమ్మ బయటికి చూపించదంట, దిష్టి తగులుతుంది. మా అత్తమ్మ మాటలంటే నాకు చాలా స్టాంప్ అనమాట. ఆవిడ ఏదంటే మంగళసూత్రం బయట ఎవరికి చూపించద్దు అంటారు. అప్పటి నుంచి ఆమె తాలిబొట్టుని లోపలే దాచుకుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, తాళి అనేది అంత పవిత్రమైంది. అనసూయ కోసం, అనసూయ భరద్వాజ్. ఎస్, ఈ మధ్యన ఆమెకి సనాతన ధర్మం అంటే మర్చిపోయింది. రాను రాను మతి స్థిమితం తప్పి, కాకపోతే అనసూయకి శ్రీరాముల వారంటే విలువ తెలీదు. ఆఖరికి మెడలో వేసుకున్న మంగళసూత్రం విలువ కూడా అనసూయకు తెలీదు అని మనకు అర్థమవుతుంది కదా. సో అందుకని ఆమె మతి స్థిమితం కంప్లీట్ గా పోయిందేమో అని అనుమానం వచ్చింది. సో అందుకని నేనేం చేస్తున్నానంటే, ఆమె మధ్యన భర్త చనిపోతే పువ్వులు, గాజులు, తాలిబొట్టు అన్ని తీయాలని అడుగుతుంది కదా, అది కూడా మర్చిపోయిందేమో అని డౌట్ వచ్చి అనసూయకి పంపిస్తున్నా. పువ్వులు, గాజులు, బొట్టు, సింధూరం పెట్టుకుంటాం, తిలకం ఇక్కడ. సో ఇవన్నీ మనం అనసూయ ఇంటికి పార్సల్ చేసి పంపిద్దాం, సరేనా? అందుకని ఇవన్నీ రెడీ చేస్తున్నా. ఈరోజు సమాజంలో చౌకబారు ప్రచారాల కోసం, పబ్లిసిటీ పిచ్చితో మన సనాతన ధర్మాన్ని, వేల ఏండ్ల సాంప్రదాయాన్ని కించపరచడానికి, మట్టి కరిపించడానికి కొందరికి ఒక అలవాటుగా మారింది. భర్త చనిపోతే గాజులు తీసేయాలా అని ప్రశ్నిస్తూ మన హిందూ సంస్కృతిని అవమానపరుస్తుంది. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా, దాన్ని పెళ్లితో లింక్ పెట్టి, అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? అవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మన సంస్కృతి గురించి అవహేళన చేయడం అంటే దానంత దురదృష్టకరం ఇంకొకటి లేదు. ఏమైపోయారు ఈ బ్రాహ్మణ సమాజం అంతా? రారా అనసూయ లాంటి వాళ్ళ నోటు పళ్ళు రాలగొట్టడానికి బ్రాహ్మణ కుటుంబాలు రావా? మిగతా వాటికి మాట్లాడడానికి అందరూ వస్తారు కదా. మరి మన సంస్కృతిని, మన ఆడబిడ్డల గౌరవాన్ని అవమానించే వాళ్ళని ఏం మాట్లాడరెందుకు, ప్రశ్నించరెందుకు? మరి ఇదే అనసూయకి వేరే మతం వాళ్ళ గురించి, వాళ్ళ కట్టుబాట్ల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అనసూయ, వేరే మతాల వాళ్ళ గురించి మాట్లాడు. ఓ, హిందువులు ఎంత తిట్టినా కూడా వీళ్ళకి సిగ్గు లేదు కదా, అందుకని వీళ్ళు నన్ను ఏం చేస్తారు, నా వీడియోలు చూస్తారు, నాకు లైకులు కొడతారు, నన్ను ఫాలో అవుతారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అదే వేరే మతం వాళ్ళని అన్నామనుకో, వాళ్ళు చొప్పించుకొని నీ ఇంటికి వచ్చి కొడతారు, రాళ్ళు ఇచ్చుకొని కొడతారు, గుడ్లు ఇచ్చుకొని కొడతారు అని భయంతో నువ్వు వేరే మతం వాళ్ళనే మాట్లాడట్లేదు, ఒక హిందువుల్నే టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. మోడర్న్ ఆలోచనలు చేయడం అంటే మన సాంప్రదాయాలని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఎవడైనా ఆఫర్లు ఇవ్వండి అయ్యా, ఈమెకి పిచ్చిదానిలా మాట్లాడుతుంది, ఏవేవో మాటలు, సినిమాలు లేక ఆఫర్ల కోసం పిచ్చి కూతులన్నీ మాట్లాడి ఫేమస్ అవ్వాలనుకుంటుంది ఈమె. ఏమైపోయారు సినిమా డైరెక్టర్లు అందరూ కూడా? ఇలాంటి పిచ్చోళ్ళని హాస్పిటల్లోనైనా జాయిన్ చేయండి. మీకంటూ ఒక సొసైటీ ఉంది కదా, ఫిల్మ్ సొసైటీ, ఆ డబ్బులతో హాస్పిటల్లో జాయిన్ చేయండి. మీకు ఊరకుక్కలాగా వదిలేశారు మీరు ఈమెని. రోడ్డు మీద పడి అందరినీ వేధిస్తుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ. ఎందుకు అనసూయ అలా అబద్ధం చెప్పకూడదు కదా? నీకు చీర పంపించాను, నీకు అందిందని తెలుసు నాకు. సో భరద్వాజ్, ఈ ప్యాక్ అనసూయ అడ్రస్ కి మీరు కొరియర్ చేయండి. మళ్ళీ కొరియర్ అందిందో లేదో కూడా తెలుసుకోండి, లేకపోతే మీరే డోర్ స్టెప్స్కి వెళ్ళి డెలివరీ చేయండి.